ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. కొంచెం ఉప్పు కారం తగ్గించుకోవాలి. ఎందుకు? పెళ్లి పెళ్లి అనే నస తగ్గడానికి. వెళ్ళి మీ నాన్న పూజకి ఏం కావాలి ఏర్పాటు చెయ్యి. నేనెందుకు చూడాలి? ఆయన గారు ఎప్పుడు అన్నయ్య పరీక్షలు పాస్ అవ్వాలని పూజలు చేస్తారే గాని నా పెళ్లి త్వరగా జరగాలని ఒక రోజైనా చేశారా? మీనట్టు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి, నా రెండో కొడుకు రాజా, నీకు తెలుసు కదా, వాడికి ఇవాళ రిజల్ట్స్ వస్తున్నాయి. వాడికి నువ్వు ఎలాగైనా స్టేట్ ఫస్ట్ వచ్చేలా చేయాలి. వాడు కనుక స్టేట్ ఫస్ట్ వస్తే డాక్టర్స్ చదివిస్తాను. నీ పేరును ఒక హాస్పిటల్, నీ భార్య పద్మావతి పేరును ఒక మెటర్నిటీ వార్డు కట్టిస్తాను. వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ఏడుకొండలు అనే పేర్లున్న వాళ్ళందరికీ ఉచితంగా మందులు ఇప్పిస్తాను స్వామి. ఆ మౌనిక, అదే నా రెండో కూతురు, దాని అదృష్టం కూడా వీడికి ట్రాన్స్ఫర్ చేయి స్వామి. ఆడపిల్లకి చదివేందుకు ఆడదాని మూలంగానే కదా నువ్వు కొండ కూర్చున్నావు, ఇప్పటికీ వడ్డీలు కడుతున్నావు. ఆ పొజిషన్ నాకు రాకుండా చేయి స్వామి. మా వారి నెంబరు 70261, టోటల్ 7. నీ నెంబరే స్వామి. ఏమండి, మౌనికి నెంబర్ కూడా చెప్పండి. వీల్లేదు, అది చస్తే పాస్ అవుతాం. పోనీ నేను పూజ చేసుకుంటాను, మీరు తప్పుకోండి. ఆహా, ఆడవాళ్ళ రికమెండేషన్ లో ఆయన నందు కదు స్వామి. అదేమన్నా ఇంగ్లీష్ రా, రిజల్ట్స్ వచ్చిన పేపర్ తొందరగా చూడండి రా, నాకు అసలు టెన్షన్ గా ఉంది. పెళ్లి పందిరి అసలు పేపర్ ఎక్కడ? దీనిలో లేదు నాన్న, మౌనిక దగ్గర పేపర్ ఉంది, దాంట్లో ఉంటుందేమో. రండి, వెతుకున్నానా? దేవుడికి దండం పెట్టుకుని చూడండి. ఆడపిల్ల మహాలక్ష్మి, ముందు దాని నెంబర్ చూడండి. మాకు తెలుసులేవే. ఇదిగో ఇక్కడుంది. వరుడికి 50 ఏళ్ళట. ముసలాడు. రాజా, నీ నెంబర్ కనపట్టలేదేమిట్రా? ఒకవేళ అది లాటరీ టికెట్ నెంబర్ ఏమోనండి, నాకు అనుకోండి. వీడు స్టేట్ ఫస్ట్ వచ్చి ఉంటాడు నాన్న, ఫ్రంట్ పేజ్ లో చూడండి. అంత కష్టపడి చదివితే నెంబర్ లేకుండా ఉంటుందా? ఈ చివరుందేమో చూడండి. చూసారే, 1-10 సార్లు చూసా, నెంబర్ ఉంటేగా కనపడటానికి. అంటే నేను తప్పినట్టేనా నాన్న? నేను తప్పనన్నా, వాళ్ళే నా మార్కులు తప్పుకొని ఉంటారు. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. కొందరు పాపిస్ట్ కళ్ళు పడితే అంతే. వీడి ఫెయిల్ అయితే దాన్ని తిడతారేమిటండి పాపం. దాని నెంబర్ ఉందేమో చూడండి. ఏమిటో చూసేది? అదేమన్నా పెద్ద సరస్వత పాస్ అవడానికి? దానికి ఇక వంటిల్లు అంతకి నెలే గతి. మరి పెళ్ళో? మీ నాన్న అలాగే మాట్లాడతారు, నువ్వు బాధపడతావు. రాత్రి మౌళ్ళు చదివిన వాడికే దిక్కు లేదు. రై, నువ్వేం బాధపడకరా, పెద్ద భవిష్య పోతే పోయింది, మళ్ళీ చదువుతు కానీ. ఓకే. అసలు దీన్ని చదువుకు పెట్టే ఖర్చుతో వీడి ప్రైవేట్ చెప్పిస్తే స్టేట్ ఫస్ట్ వచ్చి ఉండేవాడు. నేను పాస్ అవుతాను తెగ ఎగిరిపెట్టావు కదా, ఇప్పుడు ఏమైంది? క్షవరం అయిపోయింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రతి ఆడదానికి అంత అయిపోవాలనే. చదివించాలి కానీ ఏమో, నేను తరటి పోసి మూల కూర్చోబెట్టు. నమస్కారం సార్. నమస్కారం. రామచంద్రయ్య గారు అంటే నేనే. మీరు అయితే మళ్ళీ నమస్కారం సార్. నా పేరు విద్యాపతి, నేషనల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రిన్సిపాల్ని. మా చెల్లెలు మౌనిక. ఏమిటండి ఈ ఫోటోలు హడావిడి? కంగ్రాచులేషన్స్. దేనికి? మీ అమ్మాయి మౌనికి ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చిందండి. అబద్ధం, అది రావడానికి వీల్లేదు. కష్టపడి చదివిన వాడు తప్పడం, జులాయిగా జరిగింది పాస్ అవడమా? మోసం, అన్యాయం, అక్రమం. కాదండి, నిజం. నేను ఇప్పుడే విద్యామంత్రి గారితో కూడా మాట్లాడొస్తున్నాను. అమ్మాయి నెంబర్ ఫ్రంట్ పేజీలో వేశారు, కావాలంటే చూడండి. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి. మేడం, ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆడదానికి చదువు అవసరమని గుర్తించిన నాన్నగారు నాకున్నారని గర్వపడుతున్నాను. మీ నాన్నగారు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారా? ఎంత చేసేవారో నాకు తెలుసు, ఆయనకు తెలుసు. పాపం, ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోమంటారు. మీరు అభిమానించేవాళ్ళు మేడం? నన్ను ద్వేషించేవాళ్ళు. చివరగా మేడం, మీ జీవితాశయం ఏమిటో చెప్తారా? పెళ్ళి. పూల మొక్క నీ భవిష్యత్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తుంది? తోటమాలిని అడగమని మౌనంగా చూస్తుంది. అంటే స్వతంత్రం దేశానికి వచ్చింది కానీ ఆడదానికి రాలేదని నమ్మేవాళ్ళు మా నాన్నని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే చదువుకోవాలనే పంతం నాలో పెంచింది మా నాన్న. తలంటు పోసి మూలన కూర్చోబెట్టి
చాదస్తపు భావాలను గుర్తు చేసే ఆయన ఓ విప్లవ విచిత్ర తండ్రి. మేడం స్టేట్ ఫస్ట్ వచ్చిన మీరు డాక్టర్ చదువుతాను. కనపడే రోగాలు కనపడని రోగాల్ని బాగు చేస్తాను. మీ ఇంటర్వ్యూ అయిపోయిందా? ఇక దయచేయండి. అయ్యా మీరు నాకు సహాయం చెయ్యాలి. ఏం చేయమంటారో చెప్పండి. ఈవిడ గారు పాస్ అయినట్టు గోడలకి వాల్ పోస్టర్లు అంటించమంటారా? అందుకు మా కాలేజీ ఉంది కదండి. అమ్మాయి మా కాలేజీలో చదివినట్టు, మా కోచింగ్ వల్లే అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు అమ్మాయి ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటాం. సొమ్ము నాది, షోకు మీద వీలేదు. షోకు మీకు ఉంది సార్. అందుకు బహుమానంగా 50,000 రూపాయలు ఇచ్చుకుంటాం. 50,000? ఇంకేం మాట్లాడకండి సార్, కావలిస్తే లక్షిస్తాం. అంతసేపు వెతికావు, నీ రిజల్ట్స్ నీకు తెలియలేదమ్మా? ఇదిగో ఉంచండి. నా రిజల్ట్ నాకెప్పుడో తెలుసమ్మా. నేను వెతికింది అన్నయ్య నెంబర్ని. నా బంగారు తల్లి. సరస్వతిని వెతుక్కుంటూ లక్ష్మి వచ్చింది. నేను నా చదువు శత్రురాజులను జయించాం. నేను గెలిచాను. నమస్కారం అండి. నమస్కారం. నేను మౌనిక వాళ్ళ ఫాదర్ అండి. మౌనిక అంటే మొన్న ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి ఫాదరా? ఎగ్జాక్ట్లీ. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎంత అదృష్టవంతులండి మీరు, అంత తెలివైన కూతుర్ని కన్నారు. అవును, ఆ అమ్మాయి పాస్ అయింది మెడికల్ ఎంట్రన్స్ లో కదా, ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చారేమిటి? దాని గొప్ప ఏం లేదండి. ఏదో పేపర్ వాళ్ళు పొరపాటున దాని నెంబర్ వచ్చేసి ఉంటారు. మా వాడు దానికంటే తెలివైన వాడు, స్టేట్ ఫస్ట్ రావాల్సిన వాడు. దయచేసి మీ కాలేజీలో మా వాడికి ఒక సీట్ ఇవ్వాలి ప్లీజ్. ఇదిగోనండి అప్లికేషన్ ఫామ్. సారీ, మార్క్స్ మరీ పూర్గా ఉన్నాయండి. ఉంటాయండి. స్టూడెంట్స్ పరీక్షల్లో రాసిందంతా చదివి మార్కులు వేసేది ఎవరండి? అంత తీరుబడేది వాళ్ళకి. అందుకనే చాలా మంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కి ర్యాంకులు రావటం లేదు. అందులో మావాడు ఒకడు. మీకెందుకు, తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను. మా అమ్మాయి కంటే మా వాడు చాలా తెలియని వాడు. అందుకని మీరు ఎలాగైనా మా వాడికి మీ కాలేజీలో ఒక సీట్ ఇప్పించాలి. ఎంట్రన్స్ లో ర్యాంకు రాకపోతే డొనేషనే మార్గం. 1,00,000 దాకా ఉంటుంది, కట్టగలరా? కడతానండి. రేపు మా వాడు స్టేట్ లెవెల్లో కాదు, నేషనల్ లెవెల్లో ఫస్ట్ వస్తే మీరే పిలిచి డొనేషన్ తిరిగి నాకు ఇస్తారు. ఇదిగోనండి డబ్బు. శుభం. మంచి తుమ్మే. నమస్కారం సార్. ఆగు. నమస్కారం ఎందుకు పెట్టావయ్యా? ఏదో పెద్దవారు కదా అని. పెద్దవాడినా? ఏ విషయంలో పెద్దవాడిని? నేనేమన్నా మున్సిపల్ చైర్మన్ నా, కమిషనర్ నా, మినిమం గా మినిస్టర్ నా? లేకపోతే మీ అక్క నాకు ఇచ్చావా, నా చెల్లెలు నువ్వు చేసుకున్నావా? అటు సోషల్ రిలేషన్ లేకుండా, ఇటు పర్సనల్ రిలేషన్ లేకుండా నమస్కారం ఎందుకు పెట్టావయ్యా? పర్పస్ ఏమిటి? పొరపాటు అయిపోయింది, మళ్ళీ ఇంకెప్పుడు నమస్కారం పెట్టను. అదే ఎందుకు పెట్టము అని అడుగుతున్నాను. నేను ఎమ్మెల్యేను కాలేదు అని పెట్టవా, లేకపోతే అనారోగ్య శాఖ మంత్రిని కాలేదు అని పెట్టవా, మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోలేదు అని పెట్టవా, లేకపోతే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వలేదు అని పెట్టవా? ఎందుకు పెట్టము అని అడుగుతున్నాను. బాబు, ఇక మీదట మీకు నమస్కారం పర్మిషన్ తీసుకునే పెడతాను. పర్మిషన్ ఏమిటి? అసలు పర్మిషన్ ఎందుకు? పారిపోయాడు అర్భకుడు, అమాయకుడు. పొద్దున్నే దొరికాడు. ఈసారి కనిపిస్తే నవిలేస్తా. ఏమిట్రా బాబాయ్ పొద్దున్న ఏమన్నా నవ్వుతున్నావు? షటప్. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. అరగంటలో పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు. సిద్ధంగా ఉండు. పోలీస్ కంప్లైంటా? అవును. ఎవరిచ్చారు? నేనే. దేనికి? దేనికేమిట్రా? మౌనికకు వచ్చిన స్కాలర్షిప్ డబ్బుతో మీ రెండో విధవాయికి డొనేషన్ కట్టి కాలేజీలో పారేసేవటగా. అందుకు ఏం చేయమంటావురా? వాడికి మెరిట్ రాక సీట్ రాలేదు. సీట్ రాకపోతే తీసుకెళ్లి ముఠాకుల్లో జరిపించరా, అంతేగాని ఆడపిల్ల చదువు ఆపుతావా? అడుగు తక్కువ విధవా. రేపు ఆ పిల్ల చదువుకోవడానికి ఫీజులు ఎవరు కడతారా నీ బాబు? ఆడపిల్ల చదివి ఎవరిని ఉద్ధరించాలట? ఎవరిని ఉద్ధరించాలరా? రేయ్, ఆడపిల్లకి పుట్టిల్లు హాస్టల్ లాంటిది. పెళ్ళవంగానే హాస్టల్నే కాదు, అమ్మా నాన్నని కూడా మర్చిపోయి మొగుడమ్మడి వెళ్ళిపోతుంది. ఆడపిల్లని కంటం పాపం అయితే దాన్ని చదివించడం మహాపాపం. నేను మటుకు దాన్ని చస్తే చదివించను. నేను చదివే తీరుతాను. నిన్ను చదివించాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఎందుకన్నారు? పుట్టే ముందు ఆడపిల్లవని తెలియక